ఒక సినిమా యాక్టరు ఒక పార్టీ పెట్టి రెండంటే రెండేళ్లనే ముఖ్యమంత్రి అవుడంటే చిన్న ముచ్చట్న తమిళనాడులో హీరో విజయ్ ఘటనే అవుతుండు. అసలు విజయ్కు అంత సీన్ లేదు, పోటీ అంతా డిఎంకే అన్నా డిఎంకే నడుమ ఉంటుందని అందరూ అనుకున్నారు. సర్వేలు గిర్వేలు కూడా గావే చెప్పినాయి. మా అంటే ఒక 10 సీట్లు వస్తాయో రావో అని అన్నారు విజయ్ పార్టీకి. 10 కాదు కదా 100 దాటిండు. ముఖ్యమంత్రి కుర్చీలను కూర్చున్నాడు. అగో There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description, but also a clear declaration. ఈ విజయ్ చిన్నోడు కాదోలా, సిటీ బజాయించిండు, ముఖ్యమంత్రి సీటు మీదకెక్కిండు. అసలు ఇది ఉత్తపచ్చి గెలుపు కూడా కాదు. అధికారంలో ఉన్న డిఎంకేను థర్డ్ ప్లేస్ లకు నూకిండు. బీజేపీ అన్నా డిఎంకే కలిసి పోటీ చేసిన విజయ్ పార్టీకి దగ్గర కూడా రాలే. అంతేందుకు లాస్ట్ కు ముఖ్యమంత్రి స్టాలిన్ ని విజయ్ పార్టీ అభ్యర్థి ఓడగొట్టిందంటే ఇక అక్కడి జనాలు చూడు ఈయనకు ఓట్లేసేందుకు ఎట్లా ఎగబడ్డారు. అసలు 30 ఏళ్ల సంధి ఓటమి అనేది తెలియని స్టాలిన్ ను ఎమ్మెల్యేగా ఓడిపోడు, అందరికీ చక్కెర వచ్చినట్టే అవుతున్నది. విజయ్ పార్టీ జోరు గట్టున్నది. మరి అసలైతే మొదటిసారి విజయ్ పార్టీ అంటేనే రాజకీయంలో అందరూ చాలా చిన్నగా తీసుకున్నారు. అయ్యేది కాదు పోయేది కాదు అన్నారు. సినిమా యాక్టర్లు పార్టీలు నడుపుడు చేత కాదు అన్నట్టే ప్రచారం నడిచిందే. అంతేందుకు ఇదివరకు విజయకాంత్, కమల్ హాసన్ కూడా పార్టీలు పెట్టిరు కానీ ఎక్కువ సీట్లు గెలవని గది కూడా గుంపుల కలుద్దాం అనుకున్నారు. సర్వేలు కూడా గట్టని చెప్పినాయి. కానీ తమిళనాడు జనం మాత్రం విజయ్నే ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. ఈడ ఇంకోటి చెప్పాలి మీకు, ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ విజయ్ మీద కుట్రేషాలు బాగా నడిచినాయి అన్నారు కదా. ఇంటామె రోడ్డు మీదకి వచ్చి విడాకుల పంచాయతీ పెట్టింది. ఈయన సినిమా విడుదల కానీయలే. ఇక నడిమిట్ల త్రిషాను పట్టుకొచ్చి అదో బద్నాం చేసిరు. అయినా కానీ విజయ్ ధైర్యంగా నిలబడ్డాడు. త్రిష నాకు దోస్తే అన్నట్టు జనం ముంగడికి పట్టుకొచ్చిండు. ఇక ఆమె బర్త్డే నాడే విజయ్ పార్టీ గెలిచింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలలో త్రిష గురించి మస్తు మాట్లాడుకుంటున్నా. ఈమె ఇంకో జయలలిత ఇట్లా అవుతుందా ఏంది అని అప్పుడే సాటింపులు అయితేనే ఉన్నారు. అప్పట్లో కూడా ఎంజీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జయలలిత ఆయన పార్టీలోనే ఉండే. అటు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని ఏలింది. ఇక రాను త్రిష కూడా గట్టనే అవుతుంది కావచ్చు అని ఎవరి కాలు చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇదివరకు త్రిషమ్మ కూడా ఏదో ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అవుడే నా లక్ష్యం 10 ఏళ్లలో అవుతా చూడని చెప్పుకొచ్చింది. ఇగో ఈ మాటలే రాను నిజమైతే కావచ్చు అని అంటున్నారు. మొత్తానికి ఇండియన్ల సంది తమిళనాడు అంటే డిఎంకే లేకుంటే అన్న డిఎంకే, ఈ 2 పార్టీలే అధికారంలో ఉండేటి. ఇప్పుడు టీవీకే గదే విజయ్ పార్టీ దీనికి పోటీ చేసిన ఫస్ట్ సారే అధికారంలోకి వస్తుంది. ఇదైతే గొప్ప ముచ్చట. ఈ విషయంలో విజయ్ గ్రేటే పోరి.